అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నెన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. దాంట్లో యువతకు నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టుకున్నారు వాళ్ళు. ఏమని, మేము అధికారంలోకి వస్తే 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాము, ప్రతి నెల జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, అలాగే అన్నీ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేక హోదా, మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తీసుకొని వస్తాము, కేంద్రం మెడలు వంచైనా మేము ప్రత్యేక హోదా తీసుకొని వచ్చి చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చారు, ఆయనకి ఎంపీ సీట్లు వచ్చాయి. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఈరోజు 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఇంతవరకు డిఎస్సి లేదు, మెగా డిఎస్సి లేదు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తూ ఉన్నాయని మొన్ననే డిఎస్సి పేరుతో 6,000 జాబులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ల స్టంటు ఓట్లు వేయించుకోవడానికి, మళ్ళీ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి తీసుకోవడానికి మళ్ళీ ఇప్పుడు జిమ్మెక్కులు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పరిశ్రమలు మన రాష్ట్రానికి వచ్చాయి. ఈయన వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ రావడానికి కానీ, పెట్టుబడి పెట్టడానికి కానీ ఏ ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. బాయ్ బాయ్ ఏపీ అనే పరిస్థితి వచ్చేసింది. మేము ఏపీకి రామని పక్కనే ఉన్న తెలంగాణకి వెళ్ళిపోతూ ఉన్నాయి, కానీ మన రాష్ట్రానికి అయితే ఒక పరిశ్రమ కూడా రాలేదు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ నిరుద్యోగులను అంతా సమాయత్తం చేసి రేపు రాబోయే ఎలక్షన్లలో ఈ నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే జాబులు రావాలంటే బాబు రావాలి. కాబట్టి ఆ స్లోగన్తో ముందుకెళ్తాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు నిరుద్యోగులంతా కూడా ఏజ్ బార్ అయిపోయి మాకు ఎట్లా ప్రభుత్వ ఉద్యోగాలు అని ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకే ఈరోజు మార్చి 12వ తేదీన దేవి ఫంక్షన్ హాల్లో రాయలసీమ నిరుద్యోగ గర్జన జరుగుతూ ఉంది. ఈ గర్జన కూడా నిరుద్యోగులంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కూడా మేము కోరుతూ ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రం బాగుపడాలా, చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలన్నా, మన రాష్ట్రం నుంచి వలసలు వెళ్ళిపోకుండా మన రాష్ట్రంలో పరిశ్రమలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి. పరిశ్రమలు ఏర్పాటు చేసి అదేవిధంగా ప్రత్యేక హోదా తీసుకొని వస్తాయని చెప్పి ప్రత్యేక హోదా ద్వారా పరిశ్రమలు వస్తాయి. ఈ పరిశ్రమల్లో స్థానిక యువతకు 75% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని యువతను నమ్మించి నయవంచన చేసి మోసం చేసి ఓట్లు వేయించుకోవడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 2,40,000 ఉద్యోగాలు విడుదల చేయలేదు. అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ కేవలం కొంత మాత్రమే విడుదల చేసి మెగా డిఎస్సి విడుదల చేయకుండా టీచర్ నిరుద్యోగ అభ్యర్థులను కూడా మోసం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయడం లేదు. అందుకోసమే ఈరోజు కర్నూలు నగరంలో ఈ నెల 12వ తేదీన రాయలసీమ నిరుద్యోగ గర్జన నిర్వహిస్తున్నాం. ఈ గర్జనలో నిరుద్యోగులంతా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ గర్జనకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పాణ్యం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి గారు, గౌరు వెంకటరెడ్డి గారు, అదేవిధంగా నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి మాండ్ర శివానందరెడ్డి గారు, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా పాల్గొంటున్నారు. ముఖ్యంగా యువతకు ఈ జిల్లాలో రాయలసీమ జిల్లాలో ఉన్న యువతకు ఒకటే పిలుపునిస్తున్నాం. మనకు ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు కావాలన్నా, లేకపోతే పరిశ్రమలు కావాలన్నా, ప్రత్యేక హోదా కావాలన్నా, లేకుంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు స్వచ్ఛందంగా ఉద్యోగాలు అవకాశాలు కావాలంటే ఖచ్చితంగా బాబు గారు రావాలి. అందుకోసమే ఈ నెల 12వ తేదీన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.